అయితే బైబిల్లో ఒక మాట ఏముందంటే యెషయా గ్రంథం 60:22లో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోక తండ్రి, నీ మహాప్రేమ కృప కనుక చెప్పున నీ బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రేరేపించి గత 1000 దినాల నుంచి ఈ జూమ్ లో సహవాసం చేయడానికి, ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి నీతో సహవాసం చేసిన కృపకే స్తోత్రములు. ఈ సహవాసం దీవించి ఆశ్రయించి నీ సంకల్పం నెరవేర్చి నేను మహిమర్చి కృప దయచేయమని ప్రభు యేసు నామమున స్తుతించి ఆరాధించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని చిత్తం ఏమిటంటే ఆయన మనల్ని తన పోలికలో తన స్వరూపంలోనే సృష్టించినాడు. కాబట్టి మనము ఆయనలాగా ఉండాలని ఆయనకు ఆశ, తలలాగా ఉండాలని ఆయనకు ఆశ, పై చేయిగా ఉండాలని ఆయనకు ఆశ. కాబట్టి ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నికలేని వాడు బలమైన జనం భగవాన్. ఈ కార్యం చేసేది ఎవరు? మనం కాదు, ఆయనే అన్నాడు, నేనే తగిన కాలంలో ఇన్ డ్యూ టైం ఈ కార్యం త్వరపెట్టుదును. నేనే చేస్తే పని, చేసేది ఆయనే. బైబిల్ చెప్పినట్టుగా ఆయన ఏకాంగులను సంసారులుగా చేయను, సృష్టించింది ఆయనే, వివాహ జీవితాన్ని కూడా ఇచ్చింది ఆయనే, అదేవిధంగా ఫలింపజేసి కూడా ఆయనే. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మన విశ్వాసానికి కర్త ఆయనే, మన జీవితానికి సోర్స్ కూడా ఆయనే, మన రక్షణకర్త కూడా ఆయనే. మైల్స్ మున్రో అని ఒక ఆఫ్రో అమెరికన్ థియోలోజియన్ ఏమన్నారంటే, when God created fish, he spoke to waters. When God created trees, he spoke to the earth. When God created human beings, he spoke to himself. అనగా సోర్స్ ఏమిటంటే తెలుసుకోవాలి. సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్, సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్, సాల్వేషన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయనే రక్షణకర్త, ఆయనే జీవాధిపతి, ఆయనే విశ్వాసనకర్త, ఆయనే. అయితే ఆయన చేపలను సృష్టించినప్పుడు దేవుడు నీటితో మాట్లాడినాడట. మనకేంటి చేప నీ సోర్స్ ఏంటి తెలిసినా, నువ్వు బతకాలంటే ఎక్కడ ఉండాలా? నీటిలో ఉండాలా. నీటిలో ఉండి బోరు కట్టి పైకి వచ్చేస్తానంటే కథం. అట్లా చెట్లు సృష్టించినప్పుడు దేవుడు ఏం చెప్పినాడు? అమ్మా చెట్టు, నీ సోర్స్ ఎక్కడ? భూమిలో ఉండాలి. నిలబడి నేను అలసిపోయానని బయటకు వచ్చేస్తావా? రూట్ అవుట్ చేసుకుంటావా? కథం. అట్లాగే బాబు, తల్లి, నీ సోర్స్ ఏమిటి? యేసయ్యలో ఉండాలి. మీరు నాలో ఉండి నేను మీలో ఉంటేనే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఏం చేయటం కాదు, కథం. కనుక మన జీవితంలో మనం ఫలించాలి అంటే, స్థిరపడాలి అంటే, బలపడాలి అంటే మనం యేసయ్యలో ఉండాలి. ఈ విషయం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి మనం ఇప్పుడు కూడా 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నోయింగ్ యువర్ గాడ్, నోయింగ్ యువర్ సెల్ఫ్, నోయింగ్ యువర్ ఎనిమీ. ఈ 3 విషయాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒకరోజు అయ్యే పని కాదు. జనరల్ చెప్పేది పెళ్ళి అంటే ఒక రోజే, కానీ సంసార జీవితం లైఫ్ టైం. అదేవిధంగా క్రైస్తవ జీవితము ఆరంభం ఒక రోజే బాప్తిస్మతోటి. కానీ క్రైస్తవ జీవితము ప్రతిరోజు కొనసాగించుకోవాలంటే ప్రతిరోజు ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. ప్రతిరోజు తెలుసుకోవాలి 3 విషయాలు. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన ఎవరు? ఆయన సంకల్పం ఏమిటి? ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? అదేవిధంగా నువ్వెవరు? మన స్వభావం ఏమిటి? గతం ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన శత్రువు ఎవరు? వాడి ప్లాన్ ఏమిటి? ఎప్పుడు కూడా గమనించాలి. ప్రభు కోరేది ఏమిటంటే హోషేయ 6:6లో, నేను బలిని కోరను కానీ కనికరముని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది. నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఎంత ఉంది నాలెడ్జ్ ఆఫ్ గాడ్? ఎంత కావాలి? అది ఒక రోజు అయ్యేది కాదు, మన జీవిత కాలము కాదు. ఇట్లాంటి జీవితాలు 1000 ఉన్నా కానీ, 1000 రోజులు ప్రార్థన చేస్తున్నాం, సంతోషం. ఇలాంటి జీవితాలు 1000 ఉన్నా కానీ స్టిల్ we need to learn a lot about God. అలాంటి ప్రభుని 1000 నాలుకలు స్తుతించినా కూడా చాలదు.
వెయ్యి జీవితాలు ఉన్నా కూడా నేర్చుకోవడం చాలు. కాబట్టి నోయింగ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు కోరేది ఏమిటంటే, నేను బలిని కోరను, కానీ కనికరంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనము డెవలప్ చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి చనిపోయే వరకు దేవుని గురించి జ్ఞానం తెలుసుకుంటూనే ఉండాలి. అందుకని ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో, క్రీస్తు ప్రేమ యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత, లోతు ఎంత మీకు తెలుసా? మీరు తెలుసుకోలేరు. మిమ్మల్ని కానే కాదు. ఒకవేళ అవకాశం ఉంటే ఏముందంటే, మీరు అందరూ కలిసి కూర్చుని నేర్చుకుంటే కొంతవరకు నేర్చుకోవచ్చు. సమస్త పరిస్థితులతో కూడా అన్నాడు అన్నమాట. విత్ ఆల్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ యొక్క కొలతలు నేర్చుకోండి. ఇట్స్ లైఫ్ టైం. కనుక ప్రియులారా, ఈ దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఆయన కోరిక ఏమిటంటే, 1 తిమోతి 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించి అనుభవ జ్ఞానం కలవారి ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు. సాధారణంగా గుడికి వచ్చిన, మసీదుకి పోయినా, మందిరానికి పోయిన ప్రజలు అడిగేది ఏమిటి? అయ్యా నాకు అజ్జయ్, నా భర్తకి నా భార్యకి ఇచ్చేయి, నా కొడుకులు నా కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు మా ఇంటికి కాపలా ఉండు. అన్ని మనమే అడుగుతాం దేవుణ్ణి, ఇజ్జేయి అజ్జేయి అని. కానీ అయ్యా నీకు కూడా నువ్వు కోరుకుందా? మా కోరికలే లిస్టు చెబుతున్నాం మేము, నీ కోరిక ఏమిటి అని ఎవరైనా అడుగుతున్నారు ఎప్పుడన్నా? అలా అడిగితే దేవుడు చెబుతాడు, అయ్యా నాకు కూడా ఉన్నాయి 2 కోరికలు. ఒక కోరిక ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. యోహాను 3:16 మనుషులందరూ రక్షణ పొందాలి. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇస్రాయల్ దేశంతో సహా అందరూ రక్షణ పొందాలి. ఇది నా కోరిక. ఈ కోరిక కోసమే నేను ఈ లోకం దిగి వచ్చి రక్తం పెట్టి రక్తం కార్చాను, దీన్ని నెరవేర్చడానికి. అంత మాత్రమే కాదు, సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము. ఇంగ్లీష్ బైబిల్లో ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ అని ఉంది, కానీ తెలుగు బైబిల్లో మంచి ట్రాన్స్లేషన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ నాలెడ్జ్ ట్రాన్స్లేషన్. అనుభవ జ్ఞానము. ఇది అక్షర జ్ఞానం కాదు, అక్షర జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానము అంటే, మీరు బ్రేక్ఫాస్ట్ చేసినారా అని మిమ్మల్ని అడిగితే ఇప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్ టైం కానే కాదు, మేబీ గ్లాస్ ఆఫ్ వాటర్. అనుభవ జ్ఞానము. భోజనం చేసినారా అంటే చెబుతాం, చేసినాము లేదంటే. వివాహం అయిందంటే చేస్తాం, చెబుతాం అవునా కాదు. అంతేగాని డౌట్ ఉండదు, అవునా అని ఆలోచన చెయ్యం. దేర్ ఇస్ ది రెస్పాన్స్ ఇమీడియట్లీ. అదేవిధంగా సత్యమును కూర్చున్న అనుభవం అనగా క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానం. నేనే మార్గం, సత్యం, జీవం. దేవుని గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని దేవుడు ఇచ్చేది. 24/7 ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. ఒక చక్కని మాట ఏముందంటే, దేవుడు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నిర్గమకాండం 25:8 తండ్రి అంటున్నాడు, ఐ వాంట్ టు డ్వెల్ అమాంగ్ యూ, ప్రిపేర్ ఎ టెబర్నకల్ ఫర్ మీ. నేను మీ మధ్య నివసించాలి, నా కోసం ఒక మందిరాన్ని, మందసాన్ని కట్టు అని నిర్గమకాండం 25:8 దేవుడు సెలవిచ్చాడు. ఐ వాంట్ టు డ్వెల్ అమాంగ్ యూ అనగా ప్రజల మధ్య ఉండాలి దేవుడు. నాయకుడు ప్రజల మధ్య నివసించాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల మధ్య నివసించి 5 ఏళ్ళు శ్రమపడ్డారు, వాళ్ళు రెండోసారి కరెక్ట్ గా ఎన్నుకుంటారు. ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటారు. అలా కాకుండా అధికారం ఉంది అని చెప్పేసి ఢిల్లీను, హైదరాబాద్ చెక్కేసి ఇష్టానికి బతుకుని మన నెక్స్ట్ టైం వస్తే అందరూ చీకొడతారు. దేవుని కోరిక ఏమిటంటే, నేను నీ మధ్య ఉండాలి. ఐ వాంట్ టు డ్వెల్ అమాంగ్ యూ. మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఎప్పుడెప్పుడు ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటాడు అంటే, కుమారుడు అంటున్నాడు మత్తయి 1:22 నా పేరు తెలుసా మీకు? నా పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే మీతో ఉంటాను, మీతో ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? 1 Corinthians 3:16 నేను ఎవరో తెలుసా? మీరెవరో తెలుసా? మీరు నా మందిరం, నేను మీలో ఉంటాను. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ అమాంగ్ ద కమ్యూనిటీ గాడ్ వాంట్స్ టు డ్వెల్ విత్ us. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు మనలో, మనతో, మన మధ్య ఉండాలని ప్రియులారా ఆశిస్తున్నారు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఇదే అనుభవించాలి సంఘం. సంఘం
కమ్యూనిటీ. సంఘం క్లబ్ కాదు, ఒక కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ? కమ్యూనిటీని మనం అనుకుంటాం ఆ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ, ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్. అది కాదు. ఇది దేవుని సంఘం, దేవుని సమాజం. ఇది గ్రహించాలి. ఇది అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను 10 years బ్యాక్ నేపాల్ వెళ్ళినప్పుడు ఆ సైట్ సీయింగ్ కోసం ప్రోగ్రామ్ అయిపోయినాక ఆ లోకల్ ట్రాన్స్లేటర్ కలిసి బయటకు వెళ్ళాం కాఠ్మండు ఏరియాలో. అలా తిరిగి లేట్ అయిపోయింది. వచ్చేటప్పుడు వెహికల్ ఏం దొరకలేదు. మేము నడుచుకుంటూ వెళ్ళాం. వచ్చేటప్పుడు కొంచెం గాబరా అయింది. బాబు మనకి ఏ వెహికల్ లేదు, ఇంటికి పోవటం లేట్ అవుతుంది ఎట్లా అంటే, ఆయన చెప్పినట్టు చలో సాబ్ 11 నంబర్ గాడి మే అన్నాడు. చలో సాబ్ 11 నంబర్ గాడి మే. నాకు అర్థం కాలే, 11 నంబర్ గాడి అంటారు బాబు. 2 నంబర్ గాడి అంటే తెలుసు, మోటార్ సైకిల్. 3 నంబర్ గాడి అంటే తెలుసు, ఆటో రిక్షా. 4 నంబర్ గాడి అంటే కారు. 11 నంబర్ గాడి ఎట్లా వస్తుంది అని అంటే, ఆయన వంగి మోకాళ్ళ మీద చేతులు పెట్టి, సార్ ఇదే 11 నంబర్ గాడి. మన కాళ్ళు నిలబడినప్పుడు మన కాళ్ళు 11 అంకెలా కనిపిస్తాయి. 2 అంకెలు, 1 1. 9. అప్పుడు నాకు 55 సంవత్సరాలు, ఇప్పుడు నేను 70. 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు నా దగ్గర 11 నంబర్ గాడి ఉందని నాకే తెలియదు. అది పరిస్థితి. నో యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. నువ్వు గ్రహించాలి ఎవరు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనం ఏమిటంటే, ఇది చెప్పినాడు 11 నంబర్ గాడి అనగానే Matthew 1:22, 1 Corinthians 3:16. ఇది 11 నంబర్ గాడి. మిలిటరీ వాళ్ళు మార్చింగ్ చేస్తారు, పోలీసు వాళ్ళు మార్చింగ్ చేస్తారు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని. మనం ఏం చేయాలంటే, ఎడంకాలు పెట్టినప్పుడు, కుడికాలు పెట్టినప్పుడు ఈ 2 వచనాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి అడుగులో ఒక అడుగు వేసినప్పుడు యేసయ్య నాతో ఉన్నాడు, ఎక్స్టర్నల్. 2వ అడుగు వేసినప్పుడు యేసయ్య నాలో ఉన్నాడు, ఇంటర్నల్. ఈ విధంగా 2 అడుగులు వేసుకుంటూ 2 మాటలు చెప్తూ ఉంటే అదే 11 నంబర్ గాడి, అదే రక్షణానుభవం, అదే అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానము మనల్ని 1000 ఏండ్లు కాదు, 1000 రోజులు కాదు, 1000 ఏండ్లు కాదు, 1000 రెట్లు ఫలించాలని దేవుడు ఆశిస్తాడు. అది సాధ్యమవుతుంది, దానివల్లనే సాధ్యమవుతుంది. ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్ వరల్డ్. బయట ప్రపంచం నీకు ఏ మాత్రము సహాయం చేయలేదు. నువ్వు దేవుల్లో ఉండాలి అంటే చేప నీటిలో ఉండాలే కానీ బయట ప్రపంచం ఏం చేయలేదు చేపని. బయట ప్రపంచం చేపని మింగేస్తుంది. ఓన్లీ నీరు మాత్రమే చేపని బతికిస్తుంది. అదేవిధంగా బయట ప్రపంచం చెట్టు నరికేస్తుంది, కానీ భూమి మాత్రమే చెట్టుని బ్రతికిస్తుంది. బయట ప్రపంచంలో నిన్ను లాగేస్తుంది, నిన్ను మింగేస్తుంది బయట ప్రపంచం. కానీ యేసయ్య మాత్రమే నేను బ్రతికిస్తాడు. అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం ఇస్తాడు ప్రియులారా. కాబట్టి సంఘానికి దేవుడు ఇచ్చిన సవాల్ ఏమిటంటే, మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. పౌలు సంఘాన్ని 2వ జర్నీలో దీన్ని కట్టినాడు, ఎఫెసీ సంఘాన్ని. దీనికి పాస్టర్లు ముందు యోహాను ఉన్నాడు, అపోల్లో ఉన్నాడు, తర్వాత అకుల ప్రిస్కిలా ఉన్నారు, చివరిలో బాప్తిస్మా మన యోహాను శిష్యుడు యోహాను కూడా అక్కడ వచ్చి సేవ చేస్తున్నాడని వింటాం. ఆ సంఘానికి పౌలు రాసే మాట ఏమిటంటే, మాట కాదు, ఆయన బతిమాలుతున్నాను అన్నాడు. ప్రభువుని బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఈరోజు నార్త్ ఇండియా నుంచి నేను మిమ్మల్ని అందరూ బతిమాలుకొంచున్నాను. ఏంటంటే, మీరంతా కూడా సమాధానమనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకరు సహించచ్చు. మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని ఈరోజు నార్త్ ఇండియా నుంచి దేవుడు మీ మిమ్మల్ని బతిమాలుతున్నాడు ప్రియులారా. ఈ ఎఫెసీ పత్రికలో 2 మాటలు ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రైన్స్, సిద్ధాంతాలు. చివరి 3 అధ్యాయాలు ప్రాక్టిక్స్,
అవి ప్రాక్టీస్ చేయాలి. థియాలజీ అండ్ ప్రాక్టీస్, డాక్ట్రైన్ అండ్ ప్రాక్టీస్. కేవలం సిద్ధాంతం నేర్చుకుని ప్రాక్టీస్ చేయకపోతే లాభం లేదు. ప్రాక్టీస్ కూడా ఉండాలి. టీచింగ్ అండ్ ప్రాక్టీస్. కేవలం బోధ చేస్తే లాభం లేదు, దాన్ని ప్రాక్టీస్ కూడా చేయాలి. దట్స్ వాట్ బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ సేస్. అయితే దీంట్లో ఏమన్నాడంటే పౌలు, బాబు 7 విషయాలు ఉన్నాయి దీంట్లో, ఈ ఎఫెసీ 4:1-6. ఏమిటంటే శరీరం ఒకటే, మనం అందరం కూడా పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ. ఆత్మయం ఒక్కడే, పిలుపు విషయమే ఒకటే, నిరీక్షణ మనందరి నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే. దేవుడి గొప్ప సంగతి చూడండి. ఈ ఎఫెసీ 4:1-6 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు ఇక్కడే ఉన్నారు. ఆయన మన మధ్య ఉండాలని, మనలో ఉండాలని, మనతో ఉండాలని ఆశిస్తున్నాడు. ఆకాశం, మహాకాశం దేవుడు నీలో, నీతో, నీ మధ్య ఉండాలని ఆశిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? మనం దేనికోసం పోరాడుతున్నాం? ఆ ప్రభు సన్నిధి కలిగి మనం జీవించాలి. అప్పుడే 100 కాదు 1000 ఫలించే అవకాశం ఉందని దేవుడు చెప్తాడు. ఆయన అందరికి పైగా, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. వన్ గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ ఓవరాల్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ త్రూ ఆల్. మనలో పనిచేయాలని ఆశిస్తున్నాడు, మన ద్వారా, ఈనాల్ మనలో. ఇది దేవుని సంకల్పం. కాబట్టి అది చెయ్యాలంటే ఈ 3:6 చెప్పిన మాట ఏంటంటే, ప్రేమతో ఒకరికొకరు సహించుచు, దీర్ఘశాంతముతో, సాత్వికముతో నడుచుకోవాలి. సంఘానికి ఏం లక్షణాలు కావాలి? బిఏలు, ఎంఏలు, పిహెచ్డీలు కావాలా? ఆస్తిపాస్తులు కావాలా? బిల్డింగ్లు కావాలా? కార్లు కావాలా? సంఘానికి మొట్టమొదటి కావాల్సింది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలం కావాలి. ఈ ఆత్మఫలము 3 చెప్పినాడు. ఆ 3లో ప్రేమ, దీర్ఘశాంతం, సాత్వికము. ఈ 3 ఏమిటంటే ఆత్మఫలాలు 9 ఉన్నాయి. 9 ఆత్మఫలాల్లో 3 ఒక్కొక్కటి 3 ఉన్నాయి. 3 × 3. మొదటి 3 ఫలాలు టువర్డ్స్ గాడ్, దేవునికి సంబంధించినవి. 3 ఫలాలు ఫలించి దేవునికి ఇవ్వాలి. రెండవ సెట్లో 3 ఫలాలు ఇతరులకు ఇవ్వాలి. మూడవ 3 ఫలాలు అవి మన కోసం, అవి మనలో ఉండాలి. ఇవి ఆత్మఫలాల యొక్క డివిజన్. ఆత్మ వరము వేరు, ఆత్మ ఫలము వేరు. ఈ 3 కూడా చెప్పినాడు. టువర్డ్స్ గాడ్ ప్రేమ చాలా అన్ని బైబిల్ నెరవేర్చినట్టే. ప్రేమ ఇస్ వన్ వర్డ్, యూ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ద బైబిల్. దీర్ఘశాంతం కాదు ఇతరుల విషయంలో, నో హర్రీ. దీర్ఘశాంతం కావాలి, దయాళుత్వం కావాలి, మంచితనం కావాలి, ఇవన్నీ ఇతరుల విషయంలో. నీ కొరకే ఉండాలంటే విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్. ఈ 3 ఆత్మఫలాల్లో పౌలు ఐక్యతగా ఉండాలి సంఘంలో. అంటే విశ్వాసికి, ప్రత్యేక నాయకులకి ఈ లక్షణాలు ఉండాలి. కాపరికి లక్షణాలు ఉండాలి. ఇది ఆత్మఫలము. ఆత్మవరము తేడా ఏమిటి? గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్ చాలా తేడా ఉంది. 2 ఒకటి కాదు, 2 ఒకటి కానే కాదు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ డిఫరెంట్ దెన్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్స్ ఏంటంటే ఎక్స్టర్నల్, ఇవి బయటవి. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇంటర్నల్, లోనవి అవి. గిఫ్ట్స్ దేవుడు ఏదన్నా 1, 2 ఇస్తాడు మనకి. గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్, ఎనీవన్. ఆయన ఇష్టం, తనకి ఇష్టం చెప్పిన ఇస్తాడు. అందరూ కన్ను ఒకటి అన్నీ చేయలేదు, చెయ్యి ఒకటి అన్నీ చేయలేదు, కాలు ఒకటి అన్నీ చేయలేదు. తన పనే తాను చేయాలి. కానీ ఫ్రూట్ మాత్రము అన్నీ ఉండాల్సిందే. ఆల్ 9 ఉండాల్సి. ఇది ఆరెంజ్ లాగా. ఆరెంజ్ చూస్తానే ఒకటే ఉంటుంది, లోన 9 తొనలు ఉంటాయి. అన్నీ ఉండాలి విశ్వాసికి, నాయకుడికి. ఈ గిఫ్ట్స్ అనేది దేవుడు తన కృప చొప్పున ఆత్మ ద్వారా ఫ్రీగా ఇచ్చినాడు. గిఫ్ట్స్ ఆర్ ఫ్రీ, కానీ ఫ్రూట్ అయితే ఇట్స్ యువర్ ఓన్ చాయిస్ టు గ్రో. ఇది మనం సంపాదించుకోవాలి ఫలం.
గిఫ్ట్ అయితే ఉచితంగా పొందేది, ఫలం అయితే నువ్వు సంపాదించుకోవాలి, కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి, నువ్వు విసర్జించుకోవాలి, అప్పుడే ఫ్రూట్ వస్తుంది. గిఫ్ట్స్ ఏంటంటే డివైన్ పవర్ ఆపరేషన్ త్రూ యూ. ఆ యొక్క వరము ద్వారా దేవుడు తన శక్తిని నీ ద్వారా ప్రదర్శిస్తాడు. అది నీ శక్తి కాదు, నీ శక్తి కానే కాదు. అక్కడ మత్తయి 7:21 కూడా, నేను నీ కోసం దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నేను ప్రవచనం చేయలేదా, అద్భుతాలు చేయలేదా అని అన్ని వరాలు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళంతా ఎవరు? సేవకులే. కానీ యేసయ్య ఏమన్నాడు? ఐ డోంట్ నో హూ యు ఆర్. ఎవరో నాకు తెలియదు. గెట్ లాస్ట్. ఆ వరము అది దేవుడిది, దేవుని శక్తి, నీ శక్తి కాదు. చాలా మంది అది తనే క్లైమ్, నేను చేస్తే దే ఆర్ క్లైమింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్ మీన్స్ దే ఆర్ చీటింగ్ అండ్ ఆల్సో డిసీవింగ్ అండ్ దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్నారు. ప్రియులారా, జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఇట్స్ గాడ్, ఇట్స్ నాట్ యూ అండ్ మీ. అయ్యా, నీ కృపే, నీ కృపే, నీ కృపే, నా బ్రతుకే నీ కృప, నా వరమే నీ కృప. అందుకే నేను కాదు, నువ్వే. అది డివైన్ పవర్ ఆపరేషన్ త్రూ అస్, దట్స్ గిఫ్ట్. కానీ ఫ్రూట్ ఏమిటంటే ద డివైన్ క్యారెక్టర్ మేనిఫెస్టింగ్ త్రూ అస్. డివైన్ క్యారెక్టర్ అది కావాలి. క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఒక ఆయన చెప్పినాడు, స్కిల్ అండ్ నాలెడ్జ్ విల్ టేక్ యూ టు ద టాప్, but character will keep you there. Skill and knowledge will take you to the top. Knowledge, skill రెండు కూడా మనిషిని శిఖరానికి తీసుకెళ్తాయి, నో డౌట్. కానీ నిలబడాలంటే ఏముండాలి? క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ లేకపోతే కథ కింద పడిపోతారు. ఈరోజు ఎంతమంది సేవకులు, నాయకులు, గిఫ్ట్స్ ఉన్న మ్యూజిషియన్స్, సింగర్స్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయినారు. కానీ అక్కడ ఎంతకాలం ఉన్నారు? కొంతకాలమే బహుశా. కొంతమంది ఉన్నారు చివరి వరకు, సంతోషం, దేవుని స్తోత్రం. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చర్చ్ హిస్టరీలో వాళ్ళు పడిపోయిన కారణం ఏంటి? దే ఆర్ అనేబుల్ టు కీప్ దర్ క్యారెక్టర్. క్యారెక్టర్ 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 కమ్స్ టు ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. కనుక ప్రభు ఇచ్చిన ట్రయూన్ గాడ్ యొక్క అనుభవం మనం అనుభవించాలి అంటే మనం ఇది గమనించాలి. ద పవర్ బిలాంగ్స్ టు గాడ్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. దావీదు చెప్పినాడు, యుద్ధం యెహోవాదే, రాజ్యం అయిందే, భూమంతా అయిందే, అగాధ స్థలాలు, పర్వత శిఖరాలు ఆయనవే. చివరికి నువ్వెవరివి? హూ ఆర్ యూ? మీరెవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కానే కాదు, మీరు దేవుని సొత్తు. భార్య ఎవరు? భర్త సొత్తు. భర్త ఎవరు? భార్య సొత్తు. దట్స్ వాట్ 1 Corinthians 7 says. 1 Corinthians 7వ అధ్యాయంలో, భార్య కాక భర్త మీద మరొకరు చెయ్యి వేయకూడదు, ఎందుకనగా భర్త భార్య సొత్తు. అదేవిధంగా భర్త కాక భార్య మీద మరొక చెయ్యి వేయకూడదు, ఎందుకనగా భార్య భర్త సొత్తు. యు బిలాంగ్స్ టు గాడ్. నువ్వెవరికి? నువ్వు దేవుని సొత్తు. దట్స్ వాట్ 1 Corinthians 6:19-20 says. మీరు దేవుని సొత్తు. ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు. మరి నువ్వు దేవుని సొత్తు అయితే నీ పర్సు ఎవరిది? అది కూడా ఆయన సొత్తే. అందుకే మన దేవునికి కానుకలు కాదు, దశభాగం కాదు, ఆస్తిలో భాగం ఇవ్వాలి, వర్ధిలను కొలత ఇవ్వాలి. చివరికి పౌలు అంటాడు 2 Corinthians 12:15లో, 2 Corinthians 12:15లో, నా కలిగిన దాన్ని మీకు ఖర్చు పెడతాను, నన్ను నేను సంతోషంగా మీ ఆత్మను ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు. ఇది ప్రియులారా క్రిస్టియన్ జీవితం. కలిగింది ఇవ్వాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి. లైక్ క్యాండిల్, కొవ్వొత్తులాగా. అది జరిగినప్పుడే మన ఫలము ఫలిస్తుంది, నిలిచి ఉంటుంది. కాబట్టి ఆర్ యు బిలీవింగ్ ఇన్ క్రైస్ట్? ఆర్ యు బిలాంగింగ్ టు క్రైస్ట్? మనం విశ్వాసంతో ఉన్నామా యేసయ్య మీద? అది విశ్వాసం యేసయ్యని కలిగి ఉన్నామా, యేసయ్యకి చెంది ఉన్నామా? బిలీవింగ్ అండ్ బిలాంగింగ్ ఈజ్ డిఫరెంట్. బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ మీన్స్ యేసయ్యని అందరూ రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. బిలాంగింగ్ టు క్రైస్ట్ మీన్స్ యేసయ్యని ప్రభువుగా అంగీకరిస్తున్నారు.
యేసు ప్రభువు, రెండు మాటలు ఉన్నాయి. యేసు అనగా రక్షకుడు, ప్రభువు అనగా యజమాని, అధికారి, రూలర్, ప్రిన్స్, కింగ్. యేసయ్య ఎవరు మన జీవితంలో? కేవలం రక్షకుడేనా? అట్లాంటి నువ్వు విశ్వాసు మాత్రమే. లేదు ఆయన అధికారి, నా ప్రభువు అని అంటే దెన్ యు ఆర్ ఏ డిసైపుల్. యు ఆర్ ఏ డిసైపుల్, శిష్యుడివి. ప్రభు ఏమన్నాడు? మీరు లోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటన ఏం చేయమన్నాడు? శిష్యులు చేయమన్నాడు, విశ్వాసం చేయమల్లా. నాన్ బిలీవర్, బిలీవర్ అండ్ డిసైపుల్. కనుక మన సంఘాలు నాన్ బిలీవర్ నుంచి బిలీవర్ స్టేజ్కి వచ్చాయి, కానీ అక్కడి నుంచి ఎదగట్లేదండి. అది సమస్య ఈరోజు. The problem today in India is most of the church contains believers only, not the disciples. సంఘంలో బహు తక్కువ శిష్యులు ఉన్నారు, విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు. విశ్వాసం ఏం చేస్తాడు? ఆదివారం 2 గంటలు వచ్చి అయ్యా నీ చిత్తమే అంటాడు. మిగతా సమయం అంతా కూడా నా చిత్తమే త్రూఅవుట్ ద వీక్. కానీ శిష్యుడు ఏమంటాడు? నాట్ ఓన్లీ సండే ఫర్ 2 hours, లైఫ్ టైం ప్రభు నీ చిత్తమే సిద్ధించుగాక. యేసయ్య చెప్పాడు ప్రార్థన, అయ్యా నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నె నా వద్ద తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక, నీ చిత్తమే నెరవేరును గాక. నాకు కూడా ఆలోచన ఉంది ఇలా చేస్తే బాగుంటుందని, కానీ ఫైనల్ గా ఇట్స్ నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్. ఫ్రెండ్స్ లో కానీ, భార్యాభర్తలో కానీ, సంఘంలో కానీ, లీడర్షిప్ లో కానీ మనం ఈ మాట చెప్పగలుగుతామా? నా ఆలోచన ఇది అయినప్పటికీ కూడా లెట్ యువర్ విల్ బి డన్. దేర్ ఇస్ ఎ యూనిటీ ఇన్ దట్ పర్స్పెక్టివ్ డియర్ ఫ్రెండ్స్. కనుక చివరిగా 2 సమూయేలు 6:12లో ఒబేదేదు ఇంట్లో మందసం పెట్టినప్పుడు అక్కడ ఉజ్జ చనిపోయి మందసాన్ని ముందు తీయలేక అక్కడ పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతను కలిగిన దాని అంతటిని ఆశీర్వదించున్నాడని సంగతి దావీదు వినపడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవంతో తీసుకువచ్చుటకు బయలుదేరాడు. And it was told King David, the Lord has blessed the household of Obed-Edom and all that belongs to him. All that belongs to him. All that belongs to him. When you submit yourself, all that belongs to you, to God, then he will bless you and guide you and use you, all that belongs to you. నీ కలిగిందంతా కూడా ఆయన సమర్పణ చేసుకుంటే ఆయన నిన్ను నీ కలిగిందంతటిని దీవించి ఏం చేస్తాడు? యాక్ట్స్ 1:8, మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతాల వరకు నాకు సాక్షులు. ఆ విధంగా బ్రదర్ పాల్, క్రిస్టఫర్ నాయకత్వంలో, ఫిలిప్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా మీ కలిగినంతా కూడా దీవెనలు పొంది సంఘం ద్వారా, విశ్వాసుల ద్వారా, మీ కుటుంబం ద్వారా మీరు తెలంగాణ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆంధ్ర ప్రాంతాన్ని విడిచిపెట్టి నార్త్ ఇండియాకి రావాలి. ఆ విధంగా ఇంకా తిరిగి దేశాలు సువార్త ప్రకటన చేయాలి. వీ హ్యావ్ 100 years ఆఫ్ ఎంబీ హిస్టరీ. నేను పోయిన నెలలో కెనడా పోయినప్పుడు మనకి ఫస్ట్ మిషనరీ ఎవరు తెలుసా మీకు? రష్యా నుంచి వచ్చినాడు. రష్యా నుంచి వచ్చినాడు ఫస్ట్ మిషనరీ. రైట్, అబ్రహాం ఫ్రీజన్. సెకండ్ మిషనరీ అన్నాను హీబర్ట్, అమెరికా నుంచి వచ్చినాడు. ఈ ఫస్ట్ మిషనరీ అబ్రహాం ఫ్రీజన్ గారి యొక్క మనవడు భార్య, అబ్రహాం ఫ్రీజన్ యొక్క 3వ తరం. అబ్రహాం ఫ్రీజన్ కొడుకు, మనవడి భార్య, ఆమె పేరు హెలెన్ ఫ్రీజన్. నాకు కలిసింది అక్కడ కెనడా అబాట్స్ఫోర్డ్ లో. ఆమె లాస్ట్ పోయినప్పుడు కలిశాను, మన కూడా కలిశాను. మన కూడా స్టిల్ ఈజ్ అలైవ్, 90+. ఆమె కూతురు డార్లిన్ ఫ్రీజన్. ఆమె పాలు తెలుసు, మన బిల్ డైక్ MMF వారి యొక్క బోర్డు లో మెంబర్ గా ఉంది ఆమె. అబ్రహాం ఫ్రీజన్ యొక్క 4th generation. అండ్ అబ్రహాం ఫ్రీజన్ యొక్క 6th generation, చెస్లీ ఫ్రీజన్, షీ ఈజ్ స్టాఫ్ ఇన్ MMF.
where Bill Drake is working. Okay. Abraham Fraser's first generation, second, third generation I met, fourth generation I met, and fifth generation also I met recently. And they are working still for the glory of God. Praise God. Praise God. 100 years of MB history స్థాపించిన సేవకులు వారి కుటుంబం తరతరాలు సేవ చేస్తున్నారు ప్రియులారా. దానికి కారణం ఏమిటి? ఒకటే కారణం, లార్డ్, ఐ ఆమ్ యువర్ పొజిషన్. నేను నీ సొత్తునైనా, నేను నాది కాదు. భార్య భర్త సొత్తు, భర్త భార్య సొత్తు, సంఘము దేవుని సొత్తు. ఆయన కొనుక్కున్నాడు. దిస్ వీ మస్ట్ ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఇన్ అవర్ చర్చ్. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. కేవలం మనము 1000 రోజులు ప్రార్థన చేస్తున్నాము, మంచిదే, ఇట్స్ గుడ్. కానీ దీంట్లో అతిశయపడకూడదు. దేంట్లో అతిశయపడాలి అంటే, ప్రభువా, నేను ఒంటరి వాడిని, నేను బలహీనుడిని, నేను బుద్ధిహీనుడిని కూడా, అయినప్పటికీ నువ్వు నన్ను 1000 మందిగా డెవలప్ చేస్తున్నావు. ఎందుకనగా నువ్వు దేవుని గురించి జ్ఞానం కోరుతున్నావు, బలిని కోరటం లేదు. యెషయా 60:22లో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనం అగును. అది నేనే చేస్తానన్నావు ప్రభువా. ఆ విధంగా మా సంఘాలను అభివృద్ధి MB సంఘాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే స్పిరిట్ మనం ఉంటే ఈరోజు మన ప్రపంచాన్ని జయించేవాళ్ళం. మన ఫోకస్ ట్రయూన్ గాడ్. మన ఫోకస్ ప్రాపర్టీస్ అవసరమే, కానీ ప్రాపర్టీస్ కాదు. మన ఫోకస్ ట్రయూన్ గాడ్. ప్రభు నీ చిత్తం ఏమిటి? ప్రభు నీ చిత్తం ఏమిటి? నా చిత్తమా, నేను మీలో ఉండాలి, ఇంటర్నల్. నేను మీతో ఉండాలి, ఎక్స్టర్నల్. నేను మీ మధ్య ఉండాలి, కమ్యూనిటీ. దీన్ని మనం స్థాపించాలి. మనం అనుభవిస్తూ ఆనందిస్తూ 10 మందిని తీసుకొచ్చి, అరే ప్రభు మనలో ఉన్నాడు రా, ప్రభు మనతో ఉన్నాడు రా, ప్రభు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. కాబట్టి let us reflect his character. Let us reflect his character. Character comes to the fruit of the spirit. Yes. ఆత్మ ఫలము 3:9. మొదటి 3 ఫలాలు దేవునికి ఇవ్వాలి. రెండవ 3 ఫలాలు సమాజానికి ఇవ్వాలి. మూడవ 3 ఫలాలు నువ్వు అనుభవించాలి. అప్పుడే నీవు 1000 మంది అవుతావు, 1000 రెట్లు అభివృద్ధి పొందుతావు. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఇవి ఆత్మఫలం. ఇది BTH, BDలు, MAలు, MTH, PhDలు కానే కాదు. ఇవి ఆత్మఫలం. ప్రతి ఒక్కరూ ఫలించాలని యేసయ్య రక్తం కార్చాడు. యేసయ్య నీ కోసం ఎందుకు ఇచ్చాడు రక్తం? పవిత్ర రక్తం. భూమి మీద భూలోకులు ఎవరేవులా. ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఇది మర్చిపోవద్దు. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ యు మస్ట్ ఈట్. ఈ ఆత్మఫలం ఫలించాలి. మొదటి 3 దేవునికి ఇవ్వాలి. ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రేమ, సంతోషం, అది దేవునికి ఇచ్చే ఫలాలు. రెండవ 3 ఫలాలు ఇతరులు సమాజానికి ఇవ్వాలి. తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి, భారతదేశానికి ఇవ్వాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి. దీర్ఘశాంతం ఉందా? దయాళత్వం ఉందా? మంచితనం ఉందా? అయితే మనం అనుభవించాల్సిన ఫలం ఏమిటంటే విశ్వాసము. ఏదన్నా సరే విశ్వాసం. ప్రభు లెట్ యువర్ విల్ బి డన్. సాత్వికము, మీక్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము. ఇవి ఉండాలి మనకి. సెల్ఫ్. ఇది 3 ఉంటే ప్రియులారా, నాట్ ఓన్లీ 1000 days ఆఫ్ ప్రేయర్, విచ్ ఐ రియల్లీ అప్రిషియేట్. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఐ థింక్ కోవిడ్ ఆన్వర్డ్స్. మేము కూడా కోవిడ్ నుంచి అదే చేస్తున్నాం. దేవుని బట్టి ప్రతిరోజు 5 to 6, బుధవారం మాత్రం 5 to 7. బుధవారం 5 to 7. One of you can also preach on Wednesdays. We have 40 minutes time in the Wednesdays. Almost every day 50 to 60 people from North India, they are coming with us. Right now we have 80 pastors working with us in North India, around 100 churches serving the Lord, and we have sent a missionary to Canada. మన సంఘం ద్వారా, నార్త్ ఇండియా ద్వారా అబార్ట్స్ పట్టు ఉన్నాడు. We have a missionary sent to Australia. మన దగ్గర బైబిల్ కాల్ చేసి ఆస్ట్రేలియాలో కూడా ఫ్యామిలీతో టెంట్ మేకర్ కూడా సేవ చేస్తున్నారు. And we want to reach at least 10% of North Indian people, dear friends. We need you. మీరు కావాలి. And
మీ కుటుంబాలతో సహా ప్లీజ్ విజిట్ us నార్త్ ఇండియా సమ్ టైమ్ అండ్ కీప్ వర్కింగ్ ఫర్ ద లార్డ్, ఫర్ హిజ్ ప్యాషన్. ఆయన ఏమన్నారంటే కాబట్టి నేను మీకోసం రక్తం కార్చాను కాబట్టి మీరేం చేయాలంటే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ఈ ఆత్మఫలాలు ఫలిస్తూ నాకున్న ఆశను నెరవేర్చండి. నా ఆశ ఏమిటంటే మనుషులంతా రక్షణ పొందాలి. నా ఆశ ఏంటంటే మీరంతా సత్యంని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఏంటి అనుభవ జ్ఞానం? 11 నంబర్ గాడి ప్రభు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా మధ్య ఉన్నాడు. ఈ అనుభవ జ్ఞానం కలిగి దేవుని చేత శబాష్, నమ్మకం మంచి దాసురాలా అని అనిపించుకోవాలి. ఇది మన గురి, ఇది నా గురి నార్త్ ఇండియాలో. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ప్రేయర్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ you have given to me to share the word. God bless you all. Keep praying for us. Amen.